హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఆఫ్టర్నూన్కి లెమన్ రైస్ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాం. ఇక లెమన్ రైస్కి పెట్టుకున్నా, ఈ పక్కన వచ్చేసి పొటాటో ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఒకేసారి తొందరతో చేసేద్దామనేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. లెమన్ రైస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి. 3 స్పూన్స్ దాకా వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత లెమన్ రైస్కి వచ్చేసి కొన్ని శనక్కాయ విత్తనాలు వేసుకుంటున్నా. శనక్కాయ విత్తనాలు పచ్చివే వేసుకున్నా. వేసుకున్న తర్వాత కొన్ని పచ్చెనగపప్పు అంటారు కదా, శనగబేడలు, అవి వేసుకుంటున్నా. అలాగే ఉద్దిపప్పు కానీ కొన్ని వేసుకుంటున్నా. ఇవన్నీ తినేటప్పుడు మంచిగా ఉంటాయి. లెమన్ రైస్లో పప్పులన్నీ వేస్తే పిల్లలు మంచిగా తింటారు, అందుకనేసి ఎక్కువ వేసుకున్నా. సిమ్లో పెట్టి వేయించుకోండి, లేకుంటే పప్పు తొందరతో మాడిపోతుంది. సేమ్ పక్కన అదే మాదిరి పొటాటో ఫ్రైకి కొన్ని శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకోండి. అవి వేగనిద్దాం. ఇవి కానీ మంచిగా వేగుతున్నాయి లెమన్ రైస్కి. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, మంచిగా టేస్ట్ బాగుంటుంది లెమన్ రైస్. ఆవాలు, జీలకర్ర వేసుకున్న పొటాటో ఫ్రైకి 1 కప్పు ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. కొద్దిసేపు మంచిగా వేగనిద్దాం. ఇట్లా మంచిగా బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోండి లెమన్ రైస్లో. పొటాటో ఫ్రై వేగుతుంది పక్కన. వేగినాయి మంచిగా. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటున్నా. లెమన్ రైస్లో ఆనియన్స్ కానీ వేస్తారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 నిమిషము మళ్ళీ వెల్లుల్లి వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇట్లా వెల్లుల్లిని ఇట్లా కట్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా పొటాటో ఫ్రైకి.
పొటాటో ఫ్రైకి సాల్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. పక్కన లెమన్ రైస్ మంచిగా వేగుతుంది. లెమన్ రైస్లో కానీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. ఆల్రెడీ రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉన్నాను. కొద్దిగా పసుపు కానీ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. పక్కన ఫ్రైకి బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పొటాటో వేసుకుందాం. పొటాటో ముందే బాయిల్ చేసి సాల్ట్ వేసి కొద్దిగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. సరే అక్కడ పెట్టేసే. పొటాటో ఫ్రై లెమన్ రైస్ మంచిగా ఉంటుంది కాంబినేషను. వేసుకొని అంతా కలుపుకుందాం మంచిగా మసాలా అంతా. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఆ మసాలా అంతా పొటాటోకి వాటికి మంచిగా పడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్పు టేస్ట్ చూసుకోండి, ఇప్పుడే తక్కువ ఉంటేనే వేసుకోండి. మాకు కరెక్ట్గా సరిపోయింది. ప్లేట్ పెట్టేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్. పక్కన లెమన్ రైస్ కానీ మంచిగా వేగుతుంది. ఇప్పుడు ఒక టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఇది కొద్దిగా ఉడకనిద్దాం. లెమన్ రైస్కి వేగుతుంది మంచిగా. ఒక పెద్ద నేను ఒక గ్లాస్ రైస్కే కాబట్టి ఒక లెమన్ వేసుకుంటున్నా. పొటాటో ఫ్రై కానీ వేగిపోయింది. ఆఫ్ చేసుకుంటున్నా గ్యాస్. లెమన్ రైస్లో నిమ్మకాయ పిండుకుంటున్నా. ఇట్లా పైన ఆయిల్ తేలేలాగా అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని రైస్లో కలిపేసుకుందాం. నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు రైస్ చేసి పెట్టేసుకొని చల్లారి తీసేసినాను. వేడన్నంలో కలిపితేనే మెత్తగా అయిపోతుంది అనేసి. లెమన్ రైస్ కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేయడం లేదు. ఇప్పుడు రైస్లో కలుపుకుందాం.
లెమన్ రైస్లోకి అన్నము చల్లారింది. పొడి పొడిగా చేసుకోండి. నేను ఎక్కువ మరీ పొడి పొడిగా చేయలేదు, ఎందుకంటే పిల్లలకు గొంతును పడుతుంది కదా మెతుకులు అనేది. చల్లారి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఈ మసాలా అదే లెమన్ రైస్ ఉంటుంది కదా, మసాలా అంతా వేసి కలుపుకుంటున్నా. సైడ్ రానా మా భువన్ ప్లేట్లోనే పడేటట్టున్నాడు. సైడ్ రా. భువన్కి మరీ మరీ ఇష్టము లెమన్ రైస్, చాలా ఇష్టపడతాడు. అవునా నాన్న? ఎందుకు అంత ఇష్టం నీకు? అప్పుడే స్టార్ట్ చేసేసినాడు. బాగుందే సూపర్గా ఉందే. ఇష్టం అంటే ఇష్టమా లెమన్ రైస్? ఇష్టం అంటే ఇష్టమా? ఆడ నీ చిక్కి పిలుస్తాను చూడు, టపటపా కొడుతుంది. మా గువ్వని చూసిందంటే ఆ గువ్వ టపటపా కొడతా ఉంటుంది పంజరాన్ని. దాని పేరు చిక్కి పెట్టుకున్నాడు. చిక్కి అంట. ఈ డాగి బొమ్మ పేరు ఇప్పి పెట్టినాడు. ఇప్పినా పిప్పినా అంటే ఇప్పినే అంటాడు. ఇప్పి నూడిల్స్ అంట, ఇప్పి అంటే ఇష్టం అంట, అందుకనేసి డాగి పేరు ఇప్పి పెట్టినాడు బోన. పిప్పినా? చీ చీ చీ, పిప్పి బాగాలేదు, ఇప్పి బాగుందిలే, ఇప్పి పెట్టుకో డాగికి. మరి టెడ్డీ బేర్కి ఏం పెట్టినా పాప బొమ్మకి? లెమన్ రైస్ కలుపుకుందాం మంచిగా. ఫైనల్లీ లెమన్ రైస్ రెడీ. కలిపేసుకొని నేను ఇట్లా ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వద్దులే నాన్న, చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని మరింత సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఏమైనా చెప్పాలనా భువన్ నువ్వు? ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు గాన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.